For the first one, human values. So I want to give a brief information. Love your neighbor as yourself, as from Bible. So the teacher loved the students as himself. So that's the human values every teacher should have. And another thing is flexibility. So in flexibility, teacher has trans. Good morning, everyone. We are a team from SRM University, Andhra Pradesh. So we are here in this great city of Rajahmundry to organize a workshop on design thinking. So design thinking is a tool which have been prescribed in national education policy to help students cope up with the various challenges they face. So as SRM University, Andhra Pradesh, we have three schools: School of Engineering and Sciences, Pari School of Business, and Ishwari School of Liberal Arts. So this is a technique we teach our students and prepare them for their careers post their student life. And we have seen the advantages students are reaping through this benefit. And we felt, yes, this is the right technique which have been prescribed in national education policy. We have to share with our fellow educators so that the same knowledge can be passed on to the students and everyone can benefit. So with that as the objective, we are organizing a faculty development program on design thinking here in Rajahmundry, where we were fortunate to have around 35 faculty from 25 different UG colleges, both engineering and degree and BBA from Eastern West Godavari districts. Uh, this is Professor Shivashankar, Director of Admissions, SRM University, Andhra Pradesh. ఈ మధ్యకాలంలో చాలా ముఖ్యమైన సబ్జెక్ట్గా తయారవుతోంది. ఇది ఈ డిజైనింగ్ అనే ఒక మెథడాలజీని తయారు చేయడానికి కారణం, చాలాసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వాడికి తిన్నంగా ఒక సమస్యకి సొల్యూషన్ దొరకదు. అలాంటప్పుడు అలాంటి సొల్యూషన్ లేని సమస్యలను సాధించడానికి లేదా పూర్తి వాటిని సాల్వ్ చేయడానికి డిజైన్ థింకింగ్ చాలా ఉపయోగపడుతుంది. డిజైన్ థింకింగ్ 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ మీద తయారైంది. ఒకటి హ్యూమన్ సెంట్రిసిటీ, అంటే తను ఏ పని చేసినా కూడా తన కోసం చేయకుండా తన ఆలోచన పక్కవాడి ఆలోచనలన్నీ కలుపుకొని అందరి ఆలోచనతో చేయాలి, అంతేకాని తన ఆలోచనతో చేయకూడదు. రెండోది ఇన్నోవేషన్, అంటే కొత్తదనం తీసుకురావాలి, అంతేగాని ఉన్నది ఉన్నట్టుగా చేయకుండా ప్రతిసారి కొత్తదనం తీసుకురావాలి. మూడోది ఐటరేషన్, అంటే చేసిన పని ఇలాగే ఉండాలన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ తీసుకురావాలి. ఎప్పుడైతే ఒక పని నలుగురు ప్రజలు దాని స్టేక్ హోల్డర్స్ని కనెక్ట్ చేసుకుని తయారై అది ఇన్నోవేషన్ అన్నప్పుడు, దాని ఐటరేషన్ వచ్చినప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇండియాలో చాలా పాపులర్ అవడంతో మా యూనివర్సిటీ SRM యూనివర్సిటీలో మా విద్యార్థులందరికీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి, సైన్స్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ మేము టీచ్ చేస్తున్నాం. అండ్ దీనికోసం నా పేరు సత్యనారాయణ, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్. నేను ఈ కోర్స్ కోసం హార్వర్డ్ నుంచి ఆన్లైన్ కోర్సులో డిప్లొమా తీసుకున్నాను. సో ఈ కోర్స్ వల్ల పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అది కాకుండా వీళ్ళలో సొంతంగా ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వదలుచుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వల్ల ఎంతో పైకి వస్తారు. అందుకని మేము డిజైన్ థింకింగ్ మా మ్యాండేటరీగా అందరి పిల్లలకి నేర్పిస్తున్నాం. ధన్యవాదాలు.